హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ అండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్. అసలు సినిమాకి ఏమైంది? ఒక కంటెంట్ రిలీజ్ లేదు, ఒక అప్డేట్ లేదు. అసలు సినిమా రిలీజ్ ఉందా లేదా? సినిమా రిలీజ్ డేట్ పైన కూడా క్లారిటీ లేదు. అసలు సినిమా ఉందా? ఉంటే రిలీజ్ ఎప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, లేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడో 2022లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా భయ ఇది. 2022, 2023, 2024 అని ఇలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చి ఇప్పుడు 2024లో రిలీజ్ అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు సార్. పోనీ సినిమా రిలీజ్ వదిలేసి అలా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ని మంచిగా సాటిస్ఫై చేస్తూ బస్ క్రియేట్ చేస్తూ ఏమైనా ఉన్నారంటే అదే లేదు. సినిమా రిలీజ్ లేకపోవడంతోనే పాటు అప్డేట్స్ కూడా లేవు. అందుకే అనుకుంటా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ చిరాకుతో ట్విట్టర్లో ఇలాంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అండ్ ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేసినందుకు మన తమన్గా రియాక్ట్ అయ్యి వినాయక చవితి రోజుకు మంచి అప్డేట్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి అనౌన్స్మెంట్ కోసమే ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరూ ఈ అనౌన్స్మెంట్ వినగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. చాలామంది రిలీజ్ డేట్ని లేదా టీజర్ని రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ వచ్చిన కంటెంట్ చూస్తే జస్ట్ ఒక పోస్టర్ అంతే. అండ్ అందులో కూడా ఒక మూవీ రిలీజ్ డేట్ లేదు. అండ్ సాంగ్ రిలీజ్ చేస్తానన్నారు, దానిపైన కూడా రిలీజ్ డేట్ పైన క్లారిటీ లేదు. జస్ట్ కమింగ్ దిస్ మంత్ అని బెటర్ అంతే. అసలు సినిమాకి ఏమైంది? సినిమా ఎందుకు ప్రతిసారిలో పోస్ట్పోన్ అవుతుంది అనేది తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ద రీజన్ ఫర్ మూవీ డిలే. ఈ మూవీకి అసలు డిలే అవ్వడానికి కారణం ఏంటి? ప్రొడక్షన్ హౌసా, లేదా యాక్టర్సా, లేదా డైరెక్టర్ శంకర్ గారా? సినిమా ఇంత లేట్ కావడానికి ద మెయిన్ రీజన్ అయితే డైరెక్టర్ శంకర్ గారే. మన తెలుగులో ఎలా అయితే రాజమౌళి గారు లేట్గా సినిమాలు తీసి మంచి కంటెంట్ని దింపుతారో, తమిళ్లో శంకర్ గారు కూడా అంతే. సినిమా ఎంత లేట్ తీస్తారో అంత బాధిస్తారు. ఇంకా చెప్పాలంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అదే. చాలా టైం తీసుకొని మంచి కంటెంట్ దింపడానికి ట్రై చేశారు ప్రతిసారి. అండ్ ఆయన వల్లే సినిమా ప్రతిసారిలో డిలే అవుతూ వచ్చింది. మొన్న అనౌన్స్మెంట్ వచ్చిన RC16 కూడా రేసీగా చేసుకుంటూ వెళ్తుంది తెరమూక్స్. కానీ శంకర్ గారు మాత్రం చాలా స్లోగా చేస్తున్నారు గేమ్ చేంజర్కి ఎందుకు. ముందే శంకర్ గారు స్లో అనుకుంటే దానికి తగ్గట్టు శంకర్ గారికి ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. అది ఇప్పుడు సాల్వ్ అయిపోయిందిలేండి. కానీ మొన్నటి వరకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ 2. శంకర్ గారు గేమ్ చేంజర్ షూట్ చేస్తున్నప్పుడే సైమల్టేనియస్గా ఇండియన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3ని షూట్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ వచ్చారు. అండ్ దానివల్ల గేమ్ చేంజర్ కూడా డిలే అవ్వాల్సి వచ్చింది. బట్ ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు. అండ్ మొన్న రీసెంట్ స్పీచ్లో శంకర్ గారు చెప్తుంది ఏంటంటే రామ్ చరణ్ గారి పోర్షన్స్ అండ్ అలాగే మేజర్ పోర్షన్స్ ఆఫ్ ది ఫిలిం షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా కొన్ని మినిమల్ షూటింగ్స్ ఉన్నాయంట, అవి కూడా కంప్లీట్ చేసేస్తే సినిమా 100% షూటింగ్ అయిపోయినట్టేనంట. కానీ ఆ షూటింగ్ అయిపోయిందో లేదో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అండ్ ఈ 2 రీజన్సే సినిమాని ఇంతవరకు డిలే చేస్తూ వచ్చాయి. నౌ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, వాట్ ఈస్ ద రిలీజ్ డేట్ ఆఫ్ దిస్ ఫిల్మ్? అసలు సినిమా రిలీజ్ డేట్ ఏంటి అనేది నేను చెప్పను. మొన్న రీసెంట్గా రాయన్ ప్రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు గారు చెప్పిన మాటలే ఒకసారి వినండి. ఆ రోజు క్రిస్మస్కి కలుద్దామని చెప్పిన దిల్ రాజు గారు ఇప్పటి వరకు దానిపైన ఒక పోస్టర్ లేదు, ఒక అనౌన్స్మెంట్ లేదు. అంటే అసలు దిల్ రాజు గారికి కూడా క్లారిటీ లేదు సినిమా క్రిస్మస్కి వస్తుందో లేదో. అండ్ మనమేమనుకోవాలి, అసలు సినిమా క్రిస్మస్కి వస్తుందా లేదా అంటే నేనైతే మోస్ట్లీ ఈ సినిమా క్రిస్మస్కే రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు అలా అంటున్నానంటే ఈ సినిమాకి మంచి రిలీజ్ డేట్ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. అండ్ దాని తర్వాత చూసుకుంటే 2025 సంక్రాంతి అయితే ఫుల్లీ బుక్. అసలు ఖాళీ లేదు గేమ్ చేంజర్ రిలీజ్ చేయడానికి. అండ్ జూన్ మొత్తం అవే నడుస్తాయి. దాని తర్వాత ఫెబ్ చూసుకుంటే ఫెబ్లో మోస్ట్లీ పెద్ద సినిమా రిలీజ్ అవ్వవు, దాన్ని ఒక హాఫ్ సీజన్లో భావిస్తారు. అండ్ ఇక దాని తర్వాత మార్చ్ చూసుకుంటే మార్చ్లో ఓజీ. అండ్ దాని తర్వాత ఏప్రిల్ ఒక్కటే ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి, మోస్ట్లీ అక్కడైతే ఖాళీగానే ఉంది. కానీ నాకు తెలిసి అయితే ఈ సినిమాని ఏప్రిల్లో అస్సలు రిలీజ్ చేయరు. ఎందుకంటే ఏప్రిల్ ఇప్పటి నుంచి ఇంకా 6 months ఉంది. ఇంకా 6 months అనౌన్స్ చేశారంటే ఉన్నారు ప్రొడక్షన్ హౌస్ పైన. ఇంకా 6 months డిలే చేశారని తెలిస్తే ఇక ఏం చేస్తారు, ట్విట్టర్లో ఎన్ని హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ చేస్తారు మీరు ఒకసారి ఊహించుకోండి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మూవీ టీం కూడా 6 months డిలే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు 6 months పోస్ట్పోన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ సినిమా డిసెంబర్లోనే వస్తుంది. గట్టిగా ఫిక్స్ అయిపోయి కూర్చోండి, ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవ్వక తప్పదు. ఇక అయినా పోస్ట్పోన్ అయిందంటే ఇక ఈ సినిమా వస్తామేలేండి కదా. మీ ఒపీనియన్ ఏంటి? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? అండ్ డిలేకి రీజన్స్ ఏమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో కింద లైక్ బటన్ ప్రెస్ చేసి
దాని కింద ఎర్రగా మెరుతున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ దాని పక్కకు గంట కూడా వస్తుంది, దాన్ని కూడా ఒట్టు పెట్టుకున్నారంటే మీకు నేను ఈ వీడియో పెట్టిన రిమెంబర్ చేస్తాను.